ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా మొదలై దాదాపు నెల రోజులవుతోంది. మరికొద్ది రోజులు మాత్రమే సాగే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రయాగ్రాజ్ దారి పడుతున్నారు భక్తులు. కోట్లాది మంది కుంభమేళాను సందర్శించి పవిత్ర స్నానాలు చేస్తున్నారు. ప్రముఖులు, సెలబ్రిటీలు, వాళ్ళు వీళ్ళు అన్న తేడా లేకుండా మహాకుంభమేళాకు హాజరవ్వడం ద్వారా జీవితకాల అనుభవాన్ని సొంతం చేసుకోవడానికి తప్పించిపోతున్నారు. దీంతో కుంభమేళాకు వచ్చే వారి సంఖ్య అంతకంతకు ఎక్కువ అవుతోంది. ఆదివారం ఒక్క రోజులో సాయంత్రానికి 1.5 కోట్ల మంది భక్తులు ప్రయాగ్రాజ్కు చేరుకున్నట్టుగా అధికారుల లెక్కలు చెబుతున్నారు. దీంతో మహాకుంభమేళా 2025 రోజుకో రికార్డు బ్రేక్ చేస్తోంది. అయితే మహాకుంభమేళాకు వెళ్లే భక్తులకు ట్రాఫిక్ జామ్ భయపెడుతోంది. కనుచూపు మేర జనసంద్రంతో ఆ ప్రాంతం మొత్తం కిక్కిరిసిపోయిన పరిస్థితి. ఆదివారం రద్దీ కారణంగా మహాకుంభమేళాకు వెళ్లే రోడ్లలో దాదాపు 300 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయినట్టు సమాచారం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్ అని చెబుతున్నారు. కుంభమేళాకు వెళ్లే రహదారుల్లో వాహనాలు కిటకిటలాడిపోతున్నాయి. ఎటు చూసినా వాహనాలు, వాటిల్లో భక్తుల పడిగాపులే కనిపిస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద మత సమ్మేళనానికి హాజరు కావడానికి ఆసక్తి చూపుతున్న లక్షలాది మంది యాత్రికులు ఆదివారం కుంభమేళా ప్రాంగణానికి 100 కిలోమీటర్ల దూరంలో తమ కార్లలో చిక్కుకుపోయారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్ అని చెబుతున్నారు. కుంభమేళాకు పోటెత్తుతున్న భక్తుల్ని, వారి వాహనాల్ని క్రమ పద్ధతిలో పంపే విషయంలో పోలీసులు కింద మీద పడుతున్నారు. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా మధ్యప్రదేశ్లోనే వేలాది వాహనాల్ని ఆపేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి అధికారుల క్లియరెన్స్ తర్వాత మాత్రమే మధ్యప్రదేశ్ నుంచి వాహనాల్ని అనుమతిస్తామని చెప్పడం చూస్తే కుంభమేళాకు జనవరద ఏ రేంజ్లో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ప్రయాగ్రాజ్ కాన్పూర్, ప్రయాగ్రాజ్ లక్నో, ప్రయాగ్రాజ్ వారణాసి, మీర్జాపూర్, ప్రయాగ్రాజ్ రేవా వెళ్లే నేషనల్ హైవేల్లో 3 రోజులుగా తీవ్రమైన రద్దీ కొనసాగుతోంది. మధ్యప్రదేశ్ మీదుగా మహాకుంభమేళాకు వెళ్లే యాత్రికుల వాహనాలతో 200 నుంచి 300 కిలోమీటర్ల వరకు ఈ ట్రాఫిక్ జామ్ విస్తరించిందని, దీంతో అక్కడి పోలీసులు ఆదివారం వివిధ జిల్లాల్లో ట్రాఫిక్ ను నియంత్రించలేకపోవడంతో ప్రజలు గంటల తరబడి రోడ్లపైనే చిక్కుకుపోయారని తెలుస్తోంది. అయితే రద్దీ కారణంగా మధ్యప్రదేశ్లోని చాలా రూట్లలో వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. వాహనాల్లో చిక్కుకుపోయిన వారిని సొంతంగా షెల్టర్లు చూసుకోవాలని చెబుతున్నారు. మరోవైపు పలు ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను ట్రాఫిక్ జామ్ కారణంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు పోలీసులు. దాదాపు 200 నుంచి 300 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఉండడంతో ప్రయాగ్రాజ్ వైపు వెళ్లడం అసాధ్యమని తెలిపారు. మధ్యప్రదేశ్లోని కట్నీ, జబల్పూర్, మైహార్, రేవా జిల్లాల్లో రోడ్లపై వేలాది కార్లు, ట్రక్కులు భారీ క్యూ లైన్లలో ఉన్నట్టు సోషల్ మీడియాలో పలు వీడియోలు చూపిస్తున్నాయి. రేవా జిల్లాలోని చెక్ ఘాట్ వద్ద కట్నీ నుంచి ఎంపీ, యూపీ సరిహద్దుల వరకు 250 కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్ అయినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. రద్దీపై ప్రయాణికులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. జబల్పూర్కి ముందు 15 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్, ప్రయాగ్రాజ్కు ఇంకా 400 కిలోమీటర్లు, మొత్తం ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయిందని, మహాకుంభమేళాకు వచ్చే ముందు ట్రాఫిక్ పరిస్థితిని తెలుసుకోవాలంటూ పోస్టులు పెడుతున్నారు. 5 గంటల్లో కేవలం 5 కిలోమీటర్లు మాత్రమే కదిలామని, ఈ ట్రాఫిక్ జామ్ కారణంగా ఫ్లైట్ టికెట్స్ కూడా క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భక్తులు. ఈ మొత్తం క్లియర్ అవ్వాలంటే 2 రోజుల సమయం పడుతుందని అంటున్నారు పోలీసులు. ప్రయాగ్రాజ్ యంత్రాంగంతో సమన్వయం చేసుకున్న తర్వాత మధ్యప్రదేశ్ పోలీసులు వాహనాలను అనుమతిస్తున్నారు. మధ్యప్రదేశ్, యూపీ సరిహద్దుల్లో రద్దీని నివారించడానికి వివిధ ప్రాంతాల్లో వాహనాలను నిలిపివేస్తున్నారు. తమ ప్రాంతాల నుంచి మహాకుంభమేళాకు వెళ్లే యాత్రికులకు సహకరించాలని మధ్యప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు తమ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అవసరమైతే వారికి భోజనం, వసతి ఏర్పాట్లు చేయాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారాయన. జనవరి 13న ప్రారంభమై ఫిబ్రవరి 26న ముగియనున్న మహాకుంభమేళా నేపథ్యంలో త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేసేందుకు దేశ విదేశాల నుంచి 40 కోట్ల మంది సందర్శకులు తరలివచ్చారు. దీంతో గంటల కొద్దీ భక్తులు తమ వాహనాల్లో రోడ్ల మీదనే ఉండిపోవాల్సిన పరిస్థితి. దీంతో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ 48 గంటలుగా తాము ట్రాఫిక్లోనే చిక్కుకుపోయామంటూ వాపోతున్నారు పలువురు నెటిజన్లు. ఈ నేపథ్యంలో ప్రయాగ్రాజ్కు వెళ్లే భక్తులు ఎవరైనా సరే రియల్ టైంలోని పరిస్థితుల గురించి సమాచారాన్ని పక్కాగా సేకరించిన తర్వాతే ప్లాన్ చేసుకోవడం మంచిదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మహాకుంభమేళా జరుగుతున్న త్రివేణి సంగమానికి నేల ఈనిందా అన్నట్టు యాత్రికులు పోటెత్తుతున్నారు.
గత నెలలో మౌని అమావాస్య సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో తొక్కిసలాటకు దారితీసింది. ఈ ఘటనలో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా మరో 60 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. ప్రయాగ్రాజ్కు వెళ్లే 7 ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ ను 20 కిలోమీటర్ల ముందే నిలిపివేసినట్టు అధికారులు తెలిపారు. గంటల తరబడి వందల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతుండటంతో ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్ రికార్డ్ ఇప్పుడు కుంభమేళా పేరుతో ఉండేట్టు కనిపిస్తోందంటున్నారు.